హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. సో ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఈ అండర్-19 మ్యాచ్లు అంటే చాలా ఇష్టంగా చూస్తాను నేను. ఎందుకంటే అండర్-19 టాలెంట్సే మన ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్. ఈరోజు ఆ విధ్వంసం చూసిన నేను. ఆ విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. అతడు కొట్టిన సిక్స్లు ఇప్పుడు ఈ 35 ఏళ్ళలో ఉన్న బ్యాటర్స్ కూడా అంత లాంగ్ సిక్స్లు కొట్టలేరు. మళ్ళీ 1-2 సిక్స్లా కాదు, 15 సిక్స్లు, 15 ఫోర్లు. అతడు ఫేస్ చేసిన బాళ్ళు 80, అందులో 30 బాళ్ళు బౌండరీ అవతలనే ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు, 80 బాల్స్లో అతడు కొట్టిన స్కోరు 175. ఇది వరల్డ్ క్రికెట్లోనే ఒక అత్యద్భుతమైన ఈ క్షణం అనుకోవచ్చు. ఎందుకంటే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ చేసిన విధ్వంసం మామూలుది కాదు. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఏం చేయలేక ఖాళీ బాల్ చూస్తున్నారు. అంటే బాల్ గాల్లో వెళ్తుంది, వాళ్ళు చూస్తూ నిలబడిపోయారు. ఇంగ్లాండ్ టీం కూడా అన్బీటెన్ టీం. ఈ వరల్డ్ కప్ మొత్తము అండర్-19లో ఇంగ్లాండ్ అన్బీటెన్, ఇండియా అన్బీటెన్. కానీ ఎప్పుడైతే పర్ఫెక్ట్ మ్యాచ్ పడుతుందో ఆ పర్ఫెక్ట్ మ్యాచ్లో నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అని చూపించిండు వైభవ్ సూర్యవంశీ. ఓరే నాయనో, అతడు కొట్టే సిక్స్లకు నిజంగా చెప్పాలంటే అతడు చాలా పెద్ద క్రైమ్ చేసిండు. ఈరోజు ఇంగ్లాండ్ బౌలర్లని ఊచకోత కోసిండు. ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఈరోజు నిద్ర కూడా రాదు. 411 రన్లు టార్గెట్ ఇండియా పెట్టిందంటే అందుకు మెయిన్ కారణం వైభవ్ సూర్యవంశీ. మీరు నమ్ముతారా? అతడు అవుట్ అయింది 23వ ఓవర్లనో 24వ ఓవర్లనో అతడు అవుట్ అయిండు. అంటే అర్థం చేసుకోండి, ఒకవేళ అతడు ఒక 30 ఓవర్లు 40 ఓవర్ల వరకు ఉంటే అతడు ఎంత స్కోర్ చేసేది. ఆల్మోస్ట్ 300 రన్లు కొట్టేది కదా ఆయన. అంటే ఆ ఊపు చూస్తే అట్లా ఉంది. ఈరోజు లైవ్ మ్యాచ్ చూసిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులే అని చెప్పాలి. అది లైవ్ మ్యాచ్ కాదు, అది ఆయన ఆడుతున్న ఆట చూస్తే మనము హైలైట్స్ చూస్తాం కదా మ్యాచ్ అయిపోయాక. ఆ హైలైట్స్ చూసినట్టుంది నాకు. అది 14 ఇయర్స్ పిల్లగాడు ఇట్లా సిక్స్లు కొడుతుందంటే ఎవరైనా నమ్ముతారా? నాకు తెలిసి ఇంగ్లాండ్ నిజంగా వైభవ్ సూర్యవంశీ మీద కేసేస్తారు. ఎందుకంటే అతడు 14 ఇయర్స్ కాదు, అతడి హ్యాండ్ పవర్ అంతా ఉండదు. 14 ఇయర్స్ పిల్లలంటే అంత హ్యాండ్ పవర్ ఉంటుందా అండి? ఉండదు. కానీ వైభవ్ సూర్యవంశీకి ఉంది. సెమీఫైనల్లో ఊచకొత్త కోసిండు. అదే ఫైనల్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆట. అంటే మనం అర్థం చేసుకోవాలి, 250 రన్స్లో 150 ఇయర్నే ఉన్నాయి. ఆ ఏదైతే 23 ఓవర్స్లో మిగతా వాళ్ళని కొట్టడానికే ఛాన్స్ ఇస్తలేడు. బాల్ వచ్చిందంటే 6 ఉండాలి, 4 ఉండాలి. అతడు 80 బాల్ ఆడితే 30 బాల్ బౌండరీ అవతలనే ఉన్నాయి. అర్థం చేసుకోండి. మిగతా సింగిల్స్ 2s ఎప్పుడు తీస్తున్నాడు? ఆ 5th బాల్ 6th బాల్ ఉన్నప్పుడు సింగిల్ తీస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ నాకే బ్యాటింగ్ రావాలని. అంటే ఇండియన్ క్రికెట్ ఫ్యూచరు ఇట్లాంటి బ్యాటర్స్ చేతిలో ఉందంటే నిజంగా మనం సెక్యూర్గా ఫీల్ కావాలంటే క్రికెట్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో ఇది అద్భుతమైన మ్యాచ్. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో 411 రన్లు ఫైనల్లో ఆడడం అనేది నెక్స్ట్ లెవెల్. దాంట్లో మళ్ళీ ఇండియా ఇది 6th వన్డే వరల్డ్ కప్ అండర్-19 తీసుకుంటుంది. దాంట్లో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఆట హ్యాట్సాప్, నిజంగా హ్యాట్సాప్. ఎందుకంటే క్రికెట్ ఇష్టపడేటోళ్ళు ఈ సూర్యవంశీ కొడుతున్న షాట్లను చూసి నిజంగా అంటే ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఎంత తోపు బౌలర్ అయినా చూసుకుంటూ కూర్చోవాల్సిందే. బాల్ గాలిలోనే అవుతుంది, బాల్ బ్యాట్కి కనెక్ట్ అయితే గాలిలోనే అవుతుంది. అర్థం చేసుకోండి ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఎంత డిప్రెషన్కి లోనైనరు అనేది అర్థం చేసుకోండి. 411 రన్లతోటి మనం ఉంటే వాళ్ళు 311 వాళ్ళు కూడా కొట్టారు. వాళ్ళు కూడా బాగానే ఆడారు. కాకపోతే 100 రన్స్ తేడా అంటే మామూలు విషయం కాదు. అది వరల్డ్ కప్ ఫైనల్లో 400+ కొట్టడం అంటే టీమిండియా బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. హ్యాట్సాప్ టు వైభవ్ సూర్యవంశీ అండ్ కంగ్రాచులేషన్స్ టు టీమిండియా అండర్-19 టీమ్స్. యూ మేడ్ అస్ ప్రౌడ్. అంటే మనం 5-6 వరల్డ్ కప్స్ గెలిచినా కూడా ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మరపురాని మ్యాచ్ అనుకోవచ్చు మనం. వైభవ్ సూర్యవంశీ యూ మేడ్ ద డే. అంటే మనకు తెలుసు వైభవ్ విధ్వంసకర ఆటగాడని తెలుసు. కాకపోతే కొందరు ఏమంటారంటే ఇతడు ఐపీఎల్లోనే ఆడతాడు, నార్మల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాడు అనే లెక్కలు కొందరు మాట్లాడుతుండే. కానీ ఈరోజు అంటే మొన్న సెమీఫైనల్లో కూడా సూపర్ ఆడాడు అండ్ ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఆడాడు. అంటే ఇంగ్లాండ్కు నిద్ర లేకుండా చేశాడు. ఇంగ్లాండ్ నుంచి ఆ కప్ ఏదైతే ఉందో తీసుకొచ్చి భారత్ చేతిలో పెట్టాడు. ఎప్పుడైతే ఈయన కొట్టుడు స్టార్ట్ అయిందో అప్పుడే ఇంగ్లాండ్ హోప్స్ వదిలేసుకున్నది. అంటే 25 ఓవర్స్లో 250 260 ఉంటే ఏందండి మ్యాచ్ అది? అది వన్డే క్రికెటా లేకపోతే గిల్లిదండనా? అదేమన్నా కొడుతూనే ఉన్నాడు. బాల్ ఎవరు వేసినా కొడుతూనే ఉన్నాడు, ఎట్లా వేసినా కొడుతూనే ఉన్నాడు. నాకు తెలిసి ఇంకా ఆయన ఇప్పుడు 80 బాల్స్ ఆడిండు కదా, ఇంకో 120 130 బాల్స్ ఆడితే ఈజీగా 300 కొట్టాడు. అంటే ఇంకా చరిత్ర ఈ 300 స్కోర్ అనేది ఈయన పేరు మీదనే ఉంటుండే.
అంటే అండర్ 19లో ఈ లెవెల్లో బ్యాటింగ్ ఆడడం అంటే మామూలు విషయం కాదు. మనకు తెలుసు వైభవ్ సూర్యవంశీ హ్యాండ్ పవర్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలుసు. ఆల్రెడీ ఐపీఎల్లో అతి చిన్న వయసులో సెంచరీ ధూమ్ధామ్గా వేసిండు. ఇప్పుడు అండర్ 19లో కూడా సూపర్గా ఆడిండు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా ఫర్ విన్నింగ్ 6th అండర్ 19 వరల్డ్ కప్.